మీ అబ్బాయి మా అబ్బాయి జాతకం చెప్పడు, నేనే చెప్తాను. మరి మీ అబ్బాయి దృష్టి జాతకం మీద పెట్టవయ్యా. సరే చెప్పండి. నీకు ఒకటి వీకు, ఒకటి స్ట్రాంగు. ఏది వీక్ ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగు. వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. లాంగ్ లైఫ్ ఇంతేనా, అక్కడన్నా బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తావు. నాన్నగారు ఆ, ఇదిగోండి కాఫీ. వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. శుభరా శుభరా ఈయనొకడు. వచ్చి కూర్చోరా. ఏంటి గురుగారు, ఏమిటా కంగారు? మంచి శుభవార్త చెప్తాను రారా. ఏమిటెవరో కోర్టిచ్చే పార్టీ ఏమన్నా తగిలిందా ఏమిటండి? కోట్ల అప్పుడే లేచిపోతున్నావు ఏమిటి? ఇంకా బోలెడంతుంది. ఏంటి ఉండేది నీ బొందా? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. ఆంటీ ఫోన్ చేశారా అర్జెంట్ గా రమ్మని. ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళొచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. అవునురా. త్వరగా పదండి. అమ్మా, చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతే పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ బట్టు. చందు ఎక్కడ? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. ఓహో. చందు, గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్ నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. 1 minute. ఒరే చారీ, గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలిగుండే కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగి రావాలనా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెదవన్నారు వెదవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. శుభరా శుభరా, వేరారియమ్మా. ఏమిటయ్యా నువ్వు? నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు. అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్? నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఒరే చారీ, ఇలా రారా. అవుటర్స్ తో మరి వీడొకడు పని. నీ ఫోన్ లాగా. ఆ? వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా. నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. ఏ అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది, పెళ్ళి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పక అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? వాడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు ఇద్దరు లెక్క నటిస్తున్న ఒక్కడే. అది కాదు నేను గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. అయ్యయ్యో, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఏమిటండి? ఒక్కసారి వినండి. బావా, అర్జెంటుగా నన్ను కలకత్తా నుంచి రమ్మని
నువ్వింత కామ్గా ఉన్నావేంటి బావా? కొంప తీసి లవ్ ఫెయిల్యూరా? ప్రతి లవర్కి లైఫ్లో ఈ యాంగిల్ తప్పదేమోరా పేరు శాస్త్రి. నాకు కూడా ఓ పెళ్ళవుతుందంటే నువ్వు ఆనందిస్తావు కదరా. అదేంటి బావా, వయసురీత్యా అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చేమో గానీ ఆనందిస్తానుగా. నాకు ఆ ఆనందం కూడా లేకుండా చేశాడు రా చారిగాడు. సంభావనల కింద వచ్చిన సొమ్మంతా చంద్రకళకిచ్చి నేను సైడ్ కొడుతుంటే నా సైడ్ ఉంటూ వాడు సైడ్ వేసాడు రా. అప్పుడు నువ్వు సైడ్ అయిపోవడం తప్ప మనం చేయగలిగేదేముంది? చెయ్యగలం. కలకత్తాలో నీకు బాబా ఎవరో తెలుసా? ఆడు పెద్ద డానని విన్నా ఆడితో నీకు పనేంటి బావా? వీడు నన్నే కాదు ఆ డాన్ గారిని కూడా మోసం చేయడానికి వెళ్ళాడు. ఏం మోసం? డిటో వీళ్ళలాగే ఇంకొకడున్నాడు. వాళ్ళలాగే యాక్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో సంభావన సెట్ చేసుకుని వీడు కలకత్తా వెళ్ళాడని అగ్రహారంలో పెద్ద టాక్ వచ్చింది. డెప్త్కి వెళ్తే అది నిజమని తేలింది. ఈ నిజాన్ని బాబా గారికి మనం తెలియపరచాలి. అదెంత పని? ఆయన అడ్రస్ సంపాదిద్దాం. ఒకవేళ అక్కడ మిస్ అయినా మనమే వాడిని వేసేయాలి. దానికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యిండు. మనం ఎందుకు బావా వేయడం? ఆ పని చేయడానికి కలకత్తాలో కావాల్సినంత మంది ఉన్నారు. వేయటం అంటే నా ఉద్దేశం కూడా వేయించడమనే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారీ, ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగాడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. बेटा भाई नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే అదే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శార్థం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే అది జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ పిల్ల చప్పుడొచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చెప్పేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? ఆగండి మీఠా గారు, మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ తెప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? వాడు తిట్టదని చెప్పరా? ఏమండి ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. భాషాబాయ్, ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరుగా ఎవరిని చూసి ఎవడు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అనేసాను. అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. లేకపోతే బాబు, వద్దు. అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోలా లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా.
ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. ఆ? చారీ ఒరే చారీ, ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, నీకు సీక్రెట్ చెప్తాను రా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అదే నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట, వస్తానురా, వస్తా. ఏంటండి, ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? ఏం మేము మనుషులం కదా? మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? బాషాబాయ్ ఆప్కా డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి, ఆ, ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్ గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు ఆ. గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదులే, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా. ఆ? చెప్పరా పేరు శాస్త్రి. బావా, నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ పెట్టా. ఫోన్లో చెప్పనా, అక్కడికి వచ్చి చెప్పనా? వస్తే నువ్వు ఇరుకు దొబ్బుతావు, అక్కడి నుంచే చెప్పు. వాళ్ళు కవల పిల్లలట బావా. ఆ ముసల్ది హాస్పిటల్లోనే మార్చేసిందట. అగ్రహారంలో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా ఇప్పుడే న్యూస్ వచ్చింది. సూపర్ రా, ఈ ప్రూఫ్ చాలరా వాడిని లేపేయడానికి. నువ్వు ఫోన్ పెట్టి. ధనరాజ్ గారు. బాబా గారు. మళ్ళీ ఏంటయ్యా? ఆ ధనరాజ్ గారు మా గురువు గారు కలిసి మేమిద్దరం అని అదే పనిగా అందరికీ ప్రచారం చేస్తున్నారండి. ఈ మాట ఆ నోట ఈ నోటా పాకి ఆ మేజర్ చెవిలో పడిందే అనుకోండి, మొదటికే మోసం వచ్చేస్తుంది. అవునయ్యా, నాకు గుండెతడ వచ్చేస్తుంది. పోనీ ఇద్దరిని చంపేద్దామంటే అందరికీ లేని పోనీ డౌట్లు వస్తాయని ఆలోచిస్తున్నా. వీళ్ళ నోళ్లు మూయించాలంటే మేమిద్దరం ఉన్నామని మీరే ఒప్పించుకోండి. నేను ఒప్పుకోను. వాడు అసలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేను? తేనక్కర్లేదు బాబా గారు. మేమిద్దరం కవల పిల్లలం అని చెప్పండి. చిన్నప్పుడే మా బామ్మ హాస్పిటల్లో మా ఇద్దరిని వేరు చేసిందని చెప్పండి. అప్పుడు ఇద్దరం మేజర్ పిల్లలం అయిపోతాంగా. ఆలోచించండి. ఫెంటాస్టిక్ స్టోరీ. అప్పుడు ఇక్కడ నువ్వుంటే ఏంటి, వాడుంటే ఏంటి? బాబా గారు, బాబా గారు. ఓహో, ఇతగాడు కూడా ఇక్కడే ఉన్నాడా? మంచిదే. బాబా గారు, నేను వీళ్ళు ఇద్దరు అని చెప్తే మీరు నమ్మలేదు కదూ. కానీ వీళ్ళిద్దరే అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పుడే వీడి బామ్మ హాస్పిటల్లో వీళ్ళని వేరు చేసింది. మరి హాస్పిటల్ బాబా గారు ఏదో ఒక హాస్పిటల్ ఏవయ్యా. సో వీళ్ళ మదర్ సేమ్, వీళ్ళ ఫాదర్ సేమ్, ఇద్దరు మేజర్ కొడుకులే. అప్పుడు ఇక్కడ ఎవరుంటే ఏంటి? బట్టు పద పద. వీడు వాడు. ఏవయ్యా, నాకు డౌట్. అసలు ఈ బాబాగాడు ఒరిజినల్ అంటావా? పంతులు కొత్త టెన్షన్లు పెట్టొద్దు, పద.